Hi friends, welcome back to Mayachitra Photography YouTube channel. Andariki swagatam suswagatam. Ival episode gurinchi I am so excited endukante this is our first practical lab ani cheppochu. Practical photo session ani cheppochu anamata. So ee roju entante na daggara 5D Mark IV attached with lens 70 to 200 mm with maximum aperture 2.8. ఈ రోజు మన ఫోటో సెషన్లో మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే హౌ టు గెట్ బ్యాక్గ్రౌండ్ బొకే లైట్ ఎఫెక్ట్. అసలు బొకే లైట్ ఎఫెక్ట్ అన్నది మనం చాలా పోర్ట్రేట్స్లో చూస్తుంటాం, అటు వెడ్డింగ్లోను అండ్ ఇండివిజువల్ పోర్ట్రేట్ సెషన్స్లో చూస్తుంటాం. మరి అది ఎలా మనం ప్రాక్టికల్గా ఈరోజు చూడబోతున్నాం, ఎలా అచీవ్ చేయొచ్చు అన్నది. సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ సెటప్ చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక మనకి ఎంటీ సోఫా ఉంది. సో దాని మీద ఐ గాట్ సమ్ క్రిస్మస్ లైట్స్ తెచ్చాను. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే వాటిని స్ప్రెడ్ చేయబోతున్నా అక్కడ. సో స్ప్రెడ్ చేసి దెన్ ఫస్ట్ బొకే ఎఫెక్ట్ క్రియేట్ చేద్దాం. దెన్ మనం ఒక పోర్ట్రేట్ సెషన్ విత్ మోడల్ చూద్దాం. ఓకే, and we'll see the results. Okay, I'm excited. Are you? Okay, cool. Let's go and set up the background first. Okay, all right. So friends, background setup అయిపోయింది కదా. సో I got the 70 to 200 mm lens. ఇది వాడడానికి బొకే ఎఫెక్ట్ క్రియేట్ చేయడంలో మనకి ఈ లెన్స్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఎస్పెషలీ బొకే ఎఫెక్ట్ క్రియేట్ చేయడంలో మనకి ఈ బిగ్గర్ ఫోకల్ లెంత్ సపోర్ట్ చేసే లెన్స్ ఏదైతే ఉందో 200 mm అది మనకి బొకే ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో ద లాంగర్ ఫోకల్ లెంత్ మనకి బ్యాక్గ్రౌండ్లో విషయాలు ఎక్కువ బ్లర్ అవడం అండ్ పెద్దవిగా కనిపించడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఐ విల్ గో హైయెస్ట్ అపర్చర్ మ్యాక్సిమం ఓపెనింగ్ ఆఫ్ ద లెన్స్. ఆ విషయంలో ఈ లెన్స్ సపోర్ట్ చేసే మ్యాక్సిమం అపర్చర్ వాల్యూ వచ్చి 2.8. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ 2.8 అండ్ సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే జస్ట్ మనకి అవి లైట్స్గానే కనిపిస్తుంది. దో నేను 2.8 యూస్ చేసినా కూడా మనకి అది జస్ట్ స్మాల్ డాట్స్గా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫోకసింగ్ అనమాట. ఇక్కడ ఫోకసింగ్ ఏంటంటే ఇది మనకి బ్యాక్గ్రౌండ్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ లైట్స్ సబ్జెక్ట్ కావడం వల్ల అవి దాని యొక్క రెస్పెక్టివ్ సైజులోనే కనిపిస్తుంది, యాక్చువల్ సైజులో. అది మనం బ్యాక్గ్రౌండ్గా క్రియేట్ చేసిన ఒక సెటప్ అనమాట. అది బ్యాక్గ్రౌండ్గా క్రియేట్ చేసిన ఒక సెటప్ కాబట్టి మనం సబ్జెక్ట్ వచ్చి దానికంటే కాస్త ముందు ఉంటుంది అని ఊహించుకుంటున్నాం. కాబట్టి సో ఇప్పుడు సబ్జెక్ట్ ప్రస్తుతానికి మోడల్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సో ఐ విల్ గో మాన్యువల్ ఫోకస్ అండ్ ఫోకస్ని కాస్త ముందుగా సబ్జెక్ట్ ఉండే ప్లేస్కి నేను తీసుకొస్తా. అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లైట్స్కి జరిగే ఎఫెక్ట్ ఏంటో మీరే చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను మాన్యువల్ ఫోకస్లోకి స్విచ్ చేస్తున్నా. నౌ దిస్ ఇస్ గుడ్. అండ్ ఇప్పుడు చూస్తే కనుక నౌ ఐఎమ్ స్విచ్చింగ్ ది ఫోకస్ టు మాన్యువల్ అండ్ ఆల్సో చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ది ఫోకస్. సో చూసారు, ఇప్పుడు చూస్తే కనుక ఏమవుతుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లైట్స్ వచ్చి బ్లర్ అవడం, ఆల్సో ఈచ్ డాట్ చూస్తే కనుక పెద్ద పెద్ద సర్కిల్లా మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. సో
అది ఇంపార్టెంట్. ఈ లైట్స్ ఏదైతే కనిపిస్తుందో వాటిని ఇంకా పెద్దగా చేయొచ్చు. సో దాన్ని ఏం చేయాలంటే సబ్జెక్ట్ మన మోడల్ వచ్చేస్తే కనుక మనం దాన్ని వీ కెన్ మేక్ ఇట్ ఈజీ. సో లైట్స్ ఆర్ రెడీ, మన కెమెరా సెట్టింగ్స్ ఆర్ రెడీ. ఐఎమ్ విత్ 2.8 maximum of its aperture range. Also I am at its maximum focal length which is 200. సో మనం ఇప్పుడు ఒక మోడల్ తోటి పోర్ట్రేట్ షూట్ చేద్దాం. ఓకే, ఆల్ రైట్, విత్ దిస్ లైట్స్ ఇన్ బ్యాక్గ్రౌండ్. సో ఈరోజు మన ఫోటో సెషన్కి మోడల్గా చేస్తున్నది వచ్చి పావని. లెట్స్ వెల్కమ్ హర్. ఓకే, ఇప్పుడు తను సబ్జెక్ట్గా ఆ లైట్స్ కంటే ముందుకు వచ్చింది. సో లెట్స్ ట్రై ఫస్ట్ షాట్ అండ్ సీ హౌ ఇట్ కమ్స్. ఓకే, సో ఫస్ట్ ఫోటో తీద్దాం, దెన్ ఎలా వస్తుందో చూసి దాని తగ్గట్టుగా మనం చేంజెస్ చేసి we will arrive at the best picture. Okay, all right, I am switching to autofocus. సో ఈ ఫోటోలో ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఏంటంటే సబ్జెక్ట్ ఈస్ క్లోజ్ టు ఇట్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సబ్జెక్ట్ ఈస్ క్లోజ్ టు ద బ్యాక్గ్రౌండ్. ఆబ్వియస్లీ మనకి ఆ బొకే ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం చాలా తక్కువ క్రియేట్ అవుతుంది. సో వీ విల్ ఆస్క్ ద మోడల్ టు కమ్ ఫార్వర్డ్. ఓకే, యా, ముందుకు వచ్చేసాయి. సో ఇప్పుడు చూస్తే కనుక సో దిస్ ఇస్ గుడ్. సో ఇప్పుడు చూడండి, మనకి ఆ బొకే ఎఫెక్ట్ కాస్త బెటర్ అయింది. సో దీన్ని ఇంకా బెటర్ చేయాలంటే షీ హ్యాస్ టు కమ్ ఫర్దర్ ఫార్వర్డ్. సో ఇంకా కాస్త ముందుకు వచ్చేసాయి ఈ ఎడ్జ్కి. ఇంకా ఐఎమ్ ఆల్సో గోయింగ్ లో బికాస్ తను కూర్చోంది కాబట్టి నేను కూడా ఆ లెవెల్కి వెళ్తే మనకి బొకే లైట్స్ తన బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ లైట్స్ ఏదైతే ఉందో తన పక్కకు బ్యూటిఫుల్గా కనిపించే అవకాశం ఉంది. లెట్స్ సీ దిస్. ఆల్ రైట్, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు కావాల్సిన బొకే ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దీన్ని ఇంకాస్త డ్రామాటిక్గా చేయాలంటే ఇప్పుడు చూస్తే కనుక ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఆ సోఫా మీద పిల్లోస్ కూడా నీట్ కనిపించడం, ఇట్స్ మోర్ బ్రైటర్ ఈవెన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దాన్ని కట్ చేయాలంటే సో వాట్ ఐఎమ్ గోయిన్ టు డూ, ఐ విల్ టర్న్ ఆఫ్ దోస్ బ్యాక్గ్రౌండ్ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్స్ ఆఫ్ చేస్తాను. ఆల్రైట్, సో ఆ బ్యాక్గ్రౌండ్ లైట్ టర్న్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనకి ఇంకాస్త ఇప్పుడు చూస్తే కనుక రెడీ. యా, దిస్ ఇస్ డెఫినెట్లీ బెటర్. సో ఇంకా దీన్ని ఏం చేయొచ్చు అంటే ఐఎమ్ గోయిన్ యాడ్ ఫ్లాష్ టు దిస్. సో ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్ పిల్లోస్ అవన్నీ కనిపిస్తుంది. దాన్ని ఏం చేస్తానంటే నేను ఇంకాస్త ఐ విల్ యాడ్ సాఫ్ట్ బాక్స్ విత్ ఫ్లాష్ టు లైట్ ద సబ్జెక్ట్. సో దట్ ఇంకాస్త నేను ఈ షటర్ స్పీడ్ పెంచి బ్యాక్గ్రౌండ్ ఉండే లైట్ ని కట్ చేయబోతున్నా. లెట్స్ డూ దట్ వన్. ఓకే, సో ఇప్పుడు మనం సాఫ్ట్ బాక్స్ విత్ ఫ్లాష్ యాడ్ చేసాం. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే ప్రీవియస్ ఉన్న సెటప్కి వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ షటర్ స్పీడ్ సో దట్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇంకాస్త బ్రైట్ కనిపిస్తుందో లైట్స్ కాకుండా వాటిని కట్ చేయొచ్చు. అండ్ అప్పుడు ఏమవుతుందంటే షటర్ స్పీడ్ పెంచితే మనకి సబ్జెక్ట్ కూడా డార్క్ అయిపోతుంది. సో సబ్జెక్ట్ని వెల్ ఎక్స్పోజ్ చేయడానికి నేను ఎక్స్టర్నల్ ఫ్లాష్ యూస్ చేస్తున్నా, దట్ టు రిమోట్ ఫ్లాష్. సో మనం ఈ ఫ్లాష్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. బట్ ఫర్ నౌ లెట్స్ సీ. Here we go. Let me turn on this guy. Okay, this is good. So let's try this one. Here you go. This is good.
ఇది చూడు. సో అది ఫ్రెండ్స్, ఇవాళ మనం నేర్చుకుంది బ్యాక్గ్రౌండ్ లైట్స్ని బ్యూటిఫుల్ బొకే లైట్స్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్, అలాగే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాయాచిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అండ్ నెక్స్ట్ సెషన్లో మీ ముందు ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి వస్తా. మరి టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.